రియల్ ఎస్టేట్లో మనం మనీ సంపాదించాలన్నా, ఎదగాలన్నా, మంచి నాయకుడిగా ఉండాలన్నా, ఎక్స్పర్ట్ కోచ్ అవ్వాలన్నా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. కొన్ని పాయింట్స్ కొందరికి తెలుస్తాయి, కొన్ని పాయింట్స్ కొందరికి తెలియవు. కాబట్టి ఆల్వేస్ ఒక లెర్నర్గా ఉండాలి. మీరు ఎంత అప్డేటెడ్గా ఉంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్ అంత ట్రస్ట్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్లో మనీ సంపాదించడానికి పంచ సూత్రాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో రియల్టర్స్, దిస్ ఇస్ రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ టు మై ఛానల్. మొట్టమొదటి సూత్రం, పంచసూత్రాల్లో మొట్టమొదటి సూత్రము నాలెడ్జ్. ఎస్, నాలెడ్జ్. మీరు చేస్తున్న ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. అన్ని వేళలా కస్టమర్ అమాయకుడుగా ఉండడు. ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చాడు అంటే ఆల్రెడీ మీలాంటి ఏజెంట్స్ 10 మందితో మార్కెట్లో కలిసే వచ్చాడు. కస్టమర్కి మీరు మాత్రమే ఒక ఆప్షన్ కాదు అన్నది సరిగ్గా మీరు అర్థం చేసుకోవాలి. వాస్తవంలోకి రండి. సెల్లర్ ఎప్పుడైనా ముందు ప్రోడక్ట్ చూపించాలి. అంటే మొట్టమొదటిగా వెంచర్కి వెళ్ళాలి, సైట్ చూపించాలి. సైట్ విజిట్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఎందుకంటే సైట్ విజిట్ దాకా కస్టమర్ వచ్చాడంటే సగం సేల్ క్లోజ్ అయిపోయినట్టు లెక్క. బిఫోర్ సైట్ విజిట్ కూడా మీరు మంచి పీస్ఫుల్ మైండ్తోనే ఉండాలి. రెండోది ఎక్స్ప్లెనేషన్. మీ ప్రాజెక్ట్ సరౌండింగ్ గురించి మంచి భాషలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంత నాలెడ్జ్ మీకు ఉండాలి. ఫ్యూచర్ లో మీరు ఇస్తున్న ఎమ్యూనిటీస్ గురించి, అకార్డింగ్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ గురించిన నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. నాలెడ్జ్ లో మూడోది నెగోషియేషన్. ప్లాట్ కాస్ట్ ఎంత, బ్రోచర్ ప్రైస్ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత, ఫ్యూచర్ లో ఒక 5 years తర్వాత ఎంత ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బ్రోచర్ ప్రైస్ కి ఎంత తగ్గిస్తున్నారు, ఒకవేళ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా, లైక్ దసరా, దీపావళి, ఇలాంటి ప్రైస్ లిస్ట్ మొత్తం మీ దగ్గర ఉండాలి. మొదటి సూత్రం నాలెడ్జ్ అన్నాం కదా, నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉంటే మీరు సక్సెస్ అయినట్టే. సెకండ్ది, రెండో సూత్రం స్కిల్స్. జ్ఞానం. ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా స్కిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్కిల్ నేర్చుకోవాలి, అప్డేట్ అవుతూ ఉండాలి, లేకపోతే అవుట్డేట్ అయిపోతాం. స్కిల్స్లో మొట్టమొదటిది నెట్వర్కింగ్. మనం రియల్ ఎస్టేట్కి వచ్చాను, బాగా సంపాదించుకుంటున్నానని మీరు అక్కడే ఉండిపోకండి. మీరు ఆల్ టైమ్ ఫీల్డ్లో ఉండాలి అంటే టీమ్ని బిల్డ్ చేయాలి. మీ నెట్వర్క్ ఎంత ఉంటే అంత నెట్వర్క్ ఉంటుంది. ఒకానొక సందర్భం ఎలా ఉంటుంది అంటే మీరు ఇంట్లోనే ఖాళీగానే ఉంటారు, కానీ మీ నెట్వర్క్ ద్వారా నీ నెట్వర్క్ పెరుగుతూ ఉంటుంది. స్కిల్స్లో రెండోది లోకల్ నాలెడ్జ్. లోకల్ రియల్ ఎస్టేట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. దానివల్ల కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. కార్పొరేట్ ఆఫీస్కి వచ్చినప్పుడు మీకు ఇబ్బంది అనేది ఉండదు. సో ఫస్ట్ లోకల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోండి. అండ్ థర్డ్ వన్, ఎథిక్స్. కస్టమర్తో మరియు కంపెనీతో, టీమ్ మెంబర్స్తో నీతిగా, నిజాయితీగా ఉండండి. ఒకవేళ మీకు రావాల్సిన కమిషన్ తగ్గినా సరే నీతిగానే, నిజాయితీగానే ఉండండి. మీ స్కిల్స్ ఎక్కడికి పోవు. పంచసూత్రాలలో మూడోది హ్యాబిట్స్. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండి తొందరగా సక్సెస్ చూడాలనుకునే వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉండాలి, కొన్ని అలవాట్లు ఉండకూడదు. ఆ అలవాట్లు ఏంటో చూద్దాం. మరి ప్రోకాస్టినేషన్, వాయిదా వేసే మనస్తత్వం అస్సలు ఉండకూడదు. రియల్ ఎస్టేట్ అనే కాదు, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. మీరు ఎప్పుడు చేయాల్సిన పని చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటే ఈ రోజు రావాల్సిన సక్సెస్ కూడా వాయిదా పడుతూ వస్తుంది. కాబట్టి అస్సలు వాయిదా అనేదే ఉంచొద్దు, వాయిదా మనస్తత్వమే ఉండొద్దు. సెకండ్ వన్, టైం మేనేజ్మెంట్. రియల్టర్స్ కి టైం మేనేజ్ చేయడం కూడా వచ్చి ఉండాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఒకే రోజు 2 clients టైం ఇస్తారు. ఒకరు ఈస్ట్ అయితే ఇంకొకరు వెస్ట్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ఇద్దరిని సాటిస్ఫై చేయడమే టైం మేనేజ్మెంట్. థర్డ్ వన్, క్లయింట్ బాండింగ్. ఈ రోజు సక్సెస్ అయిన రియల్టర్స్ ని ఏమైనా టిప్ చెప్పమని జూనియర్స్ అడుగుతుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కస్టమర్ రిలేషన్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేసి. ఎంతమంది కస్టమర్ తో మీరు ఆఫ్టర్ సేల్ కూడా రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు. మీరు పాత కస్టమర్ తో మంచి బాండింగ్ ఏర్పరచుకుంటే, వారితో నమ్మకంగా ఉంటే రెఫరల్స్ వస్తుంటాయి. బిజినెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. తమ కస్టమర్ తో మాత్రమే కాకుండా వీలైతే వాళ్ళ ఫ్యామిలీస్ తో కూడా క్లోజ్ గా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ టిప్స్ మీ బిజినెస్ ని పెంచుతాయి. సో ఫోర్త్ సూత్రం, ఆఫ్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇది మనకి ట్రెడిషనల్ మార్కెట్ అని కూడా అనొచ్చు. అంటే ముందు డోర్ టు డోర్ వెళ్ళే వాళ్ళము, ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పడము, క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో బ్రోచర్స్ పంచడము, న్యూస్ పేపర్స్ లో యాడ్స్ ఇవ్వడము, అండ్ హోర్డింగ్స్ పెట్టించడము, నియర్ బై ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి సొంతంగా మౌత్ పబ్లిసిటీ ఇవ్వడం. 5వ సూత్రం, ఆన్లైన్. కోవిడ్ కి ముందు వరకు కూడా మనకు పైన చెప్పిన ఆఫ్లైన్ మార్కెటింగ్ మాత్రమే ఉండేది. ఆఫ్టర్ కోవిడ్ మొత్తం ప్రతి ఒక్క మార్కెట్, ప్రతి ఒక్క ప్రోడక్ట్
ఆన్లైన్లోనే సేల్ అవుతుంది. మార్కెటింగ్ మొత్తం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాతోనే పీపుల్కి రీచ్ అవుతున్నాము, ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాము. ఈ ప్రోడక్ట్ సేల్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. పైన చెప్పిన పంచసూత్రాలను పాటించి మీరు కూడా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఒకవేళ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మెంటర్షిప్ కానీ ట్రైనింగ్ కానీ అవసరమైతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. పంచసూత్రాలు మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటిది నాలెడ్జ్, రెండో సూత్రం స్కిల్స్, మూడోది హ్యాబిట్స్, నాలుగోది ఆఫ్లైన్ మార్కెటింగ్, ఐదోది ఆన్లైన్ మార్కెటింగ్. గుడ్ లక్ రియల్టర్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.